Hello friends, welcome to Honey GS classes. 28th January daily current affairs with GS points. ఈ రోజు మొత్తం 17 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ కోసము ఒకటే ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ కిందకి వస్తుంది. ప్రసన్న బి వరాలే అని చెప్పేసి కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ వార్తల్లో ఉన్నాడు. సో నేమ్ ఏంటి అంటే ప్రసన్న బి వరేలే. ప్రజెంట్ చూస్తే కర్ణాటక హైకోర్టు యొక్క సీజేగా పనిచేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతనిని సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఉందో ఆ కొలీజియం అనేది ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా ఎలివేషన్ చేసేందుకు సిఫార్సు చేయడం జరిగింది. ఈ సిఫార్సు కనుక రాష్ట్రపతి ఆమోదిస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రసన్న బి వరాలే వస్తాడు. ఈయన యొక్క స్పెషల్ ఏంటి అంటే ఈయన క్యాస్ట్ మనకు ఎస్సీ కులము. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు యొక్క సిట్టింగ్ జడ్జి లోపల ఇద్దరు పనిచేస్తున్నారు ఎస్సీ వాళ్ళు. ఇది ఆమోదం అయితే ముగ్గురు పనిచేస్తారు. ఏకకాలంలో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తులలో ఎస్సీ కేటగిరీ ముగ్గురు ఇంతవరకు లేరు అని చెప్పేసి మనకి హిందూ ఆర్టికల్ చెప్పింది. సో అందులో ఈ ప్రజెంట్ మనకి బిఆర్ గవాయి అని చెప్పేసి రవికుమార్ అని చెప్పేసి ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఈ ప్రసన్న బి వరాలే కనుక ఆమోదం పొందితే మొత్తం ముగ్గురు అవుతారు. సో ఒకే టైంలో ముగ్గురు వెరీ ఫస్ట్ టైం. సో సామాజిక న్యాయం కిందికి వస్తుంది ఇది. సో దీన్ని స్వాగతించాల్సిన అంశం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కొలీజియం సిఫార్సును రాష్ట్రపతి ఒకసారి వెనక్కి పంపొచ్చు. కొలీజియం అదే పేరుని మళ్ళీ సూచిస్తే గిట్ట రెండోసారి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. కాబట్టి సో ప్రజెంట్ మనకు ఇద్దరు సిట్టింగ్ జడ్జి ఎస్సీ వాళ్ళతో పాటు ఈయన ఎస్సీగా మనం తీసుకుంటే ముగ్గురు పనిచేస్తారు ఎస్సీ కేటగిరీ లోపల. నెక్స్ట్ ఇంకొకటి మనకి మంచి ఉమెన్ ఇంక్లూజన్ అని చెప్పేసి ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అని చెప్పేసి ఒకేసారి 11 మంది సుప్రీంకోర్టు యొక్క అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో మహిళా న్యాయవాదులను వాళ్ళకి సీనియర్ సుప్రీంకోర్టు యొక్క సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరిగింది. సో ఒకేసారి 11 మహిళా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరిగింది. ఒకేసారి 11 అంటే మనకి రికార్డ్ ఇది. ఇంతవరకు సుప్రీంకోర్టు ఏర్పడ్డప్పటి నుంచి చూస్తే 12 మంది మాత్రమే ఉమెన్ సీనియర్ అడ్వకేట్స్గా పనిచేసినారు. సో మొత్తం 12 అయితే ఇక్కడ చూస్తే ఒకేసారి 11 మంది కాబట్టి ఎస్సీ కేటగిరీ వచ్చింది, ఉమెన్ కేటగిరీ వచ్చింది మనకు. సో వీళ్ళ యొక్క సమస్యలు ఈజీగా వాళ్ళకి అర్థమవుతాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది సామాజికంగా అన్ని వర్గాల చేరిక అని చెప్పేసి ఒకటి గ్రూప్ అండ్ మెయిన్స్ ఉంటుంది. సో అందులో మనకి ఈ ప్రశ్న మనకి ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఇటీవల సుప్రీంకోర్టు యొక్క రిఫార్మ్స్ లోపల ఇది ఒకటి వస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి సుప్రీంకోర్టు యొక్క ఫస్ట్ మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ అని చెప్పేసి ఆమె ఈ కొలిజియాని లేదా సుప్రీంకోర్టుని ఓల్డ్ స్కూల్ బాయ్స్ అని చెప్పేసి విమర్శ చేస్తుంది. ప్రమాణ స్వీకారం రోజే చేస్తుంది ఆమె. ఎందుకంటే సుప్రీంకోర్టులో చూస్తే మనకి మొత్తం మంది న్యాయమూర్తులు ఎక్కువ పురుషులే ఉంటారు. ఇక్కడ 11 మంది వచ్చారు కాబట్టి వీళ్ళు న్యాయమూర్తులు కాదు, బట్ సీనియర్ అడ్వకేట్స్ హోదా వచ్చిందంటే నెక్స్ట్ వీళ్ళు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి న్యాయమూర్తిగా వెళ్తే వెళ్ళొచ్చు. రైట్. సో మనం డిస్కస్ చేయాలి సీనియర్ అడ్వకేట్స్ అని చెప్పేసి. మనం ఇంతకుముందు దీన్ని జూలై ఆగస్టు కరెంట్ అఫైర్స్ లోపల డిస్కస్ చేసినాము. ఎప్పుడు అంటే సుప్రీంకోర్టు ఇటీవల సీనియర్ అడ్వకేట్స్ యొక్క అర్హతల్లో మార్పులు అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టుకొని డిస్కస్ చేసినాము. అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది. బట్ ఇప్పుడు 11 మంది మహిళా న్యాయవాదులు వచ్చారు కాబట్టి ఈ 11 మహిళల కారణంగా ఇది మనకు హైలైట్ అయిపోయింది. సో కాబట్టి సుప్రీంకోర్టు యొక్క సీనియర్ అడ్వకేట్స్ హోదా ఎవరు ఎలా ఇస్తారని చెప్పేసి డిస్కస్ చేయాలి. వాస్తవంగా మనకు 2017 కంటే ముందు పెద్దగా మనకు ఎటువంటి గైడ్లైన్స్ లేవు. 1961 చట్టం ఉంది. సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ సీనియర్ అడ్వకేట్స్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సీనియర్ అడ్వకేట్స్ యాక్ట్. సో ఇందులో సెక్షన్ నెంబర్ 16 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో సీనియర్ అడ్వకేట్స్ ఎవరని చెప్పేసి చెప్తుంది. సో అది ట్రాన్స్పరెన్సీగా లేదని చెప్పేసి ఇందిరా జైసింగ్ వెరీ వెరీ ఫేమస్ కేసు. సో దీన్ని సుప్రీంకోర్టు యొక్క సీనియర్ అడ్వకేట్స్ కేసు అని చెప్పేసి వెరీ ఫేమస్ నోన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఇందిరా జైసింగ్ కేసు కంటే అడ్వకేట్స్ కేసు కానీ ఇది ఫేమస్ అయిపోయింది. సో ఇందిరా జైసింగ్ కేసు అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కేసు సుప్రీంకోర్టు అనేది ఈ కేసు అనంతరము సీనియర్ అడ్వకేట్స్ కోసం అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది ట్రాన్స్పరెన్సీ కోసము. సో నియామకాల విషయంలో ట్రాన్స్పరెన్సీ కావాలని చెప్పేసి ఇందిరా జైసింగ్ వెళ్తే సో ఆమె యొక్క కేసు తీర్పు అనంతరము సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం 2017లో కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేస్తే వాటిని మార్చింది 23rd లోపల. సో ఏమని మార్చింది అంటే ఒక సుప్రీంకోర్టు యొక్క అడ్వకేట్కి సీనియర్ అడ్వకేట్స్ హోదా రావాలి అంటే కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఫస్ట్ సో 10 years ప్రాక్టీస్ కలిగి ఉండాలి.
దాంతోపాటు 45 ఇయర్ ఏజ్ మినిమం కలిగి ఉండాలి. అయితే ఈ ఏజ్ విషయంలో ప్రాక్టీస్ విషయంలో సడలింపు అయితే మనకు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు యొక్క CJI కానీ సుప్రీంకోర్టు కమిటీ కానీ మనకు ఒక పేరుని రికమెండేషన్ చేస్తే ఈ ఏజ్ నిబంధన అనేది వర్తించదు. సో సడలింపు అనేది మనకి ఇక్కడ ఉన్నది, రిలాక్సేషన్ ఉందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మినిమం ఏజ్ 45 ఇయర్స్ ఉండాలి. సుప్రీంకోర్టు CJI అని కనుక ఒక పేరును సూచిస్తే ఇట ఆ పేరు విషయంలో ఈ ఏజ్ యొక్క రూల్ మనకి వర్తించదు. నెక్స్ట్ వాళ్ళు కొన్ని పబ్లికేషన్స్ రాసుంటారు, దానికి ఒక 5 మార్క్స్ కేటాయించారు. వాళ్ళు వాదించిన కేసు ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్ విషయంలో చూస్తే 50 మార్క్స్ కేటాయించారు. ఇంతకుముందు ఈ పబ్లికేషన్స్కి 15 మార్కులు ఉండే, ఈ జడ్జిమెంట్కి ఏమో 40 మార్క్స్ ఉండే. ఈ 55 కాస్త ఇప్పుడు ఏమైందంటే 5+50గా మారింది. సో వచ్చిన మార్పులు ఇవి. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. 11 మంది అని చెప్పేసి వాళ్ళ పేర్లు మనకేమీ అవసరం లేదు, అందులో తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకైతే అవసరం లేదు. సో ఇవి రెండు మనకు వార్తల్లో ఉన్నాయి. ఇంకోటి మూడవది, ఇది కూడా మనకు పాలిటీ కిందకి తీసుకోవచ్చు. సో నిన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సో క్యాస్ట్ సెన్సస్ని స్టార్ట్ చేసిందండి. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇది రెండో రాష్ట్రం అని చెప్పొచ్చు. భారతదేశంలో క్యాస్ట్ సెన్సస్ని ఏ రాష్ట్రం ఫస్ట్ స్టార్ట్ చేసిందంటే మనకు బీహార్ రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రెండవ రాష్ట్రంగా ఒడిషా అండ్ రాజస్థాన్ వీళ్ళు అసెంబ్లీలో ఆమోదించినాయి కానీ వాళ్ళు షురూ చేయలేదు కాబట్టి సో రెండవ రాష్ట్రంగా మనము ఏపీ తీసుకుంటాము. వై బికాస్ జనవరి 19 నుంచి 10 రోజుల పాటు అవసరమైతే ఇంకొక 4-5 డేస్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి సో 19 నాడు స్టార్ట్ అయింది కాబట్టి సో కుల గణన ప్రారంభించిన రెండవ రాష్ట్రంగా ఏపీ స్టేట్ మనకి అవతరణ చెందింది. తెలంగాణ వాళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నిన్న స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ లోపల, విజయనగరం కాదు విజయవాడ లోపల సో మన జగన్ అన్న ఆవిష్కరణ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఈ మూడిట్లలో మనకు ఈ ఫస్ట్ రెండు అయితే వెరీ ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏపీ కులగణన రెండవ రాష్ట్రము. సో ఫస్ట్ బీహార్ అని చెప్పేసి రాజస్థాన్ ఒడిషా లాంటి రాష్ట్రాలు మనకు తీర్మానం చేసినాయి కానీ అమలు చేయలేదు కాబట్టి వాటిని మనం తీసుకోము. నెక్స్ట్ వీరభద్ర ఆలయం అని చెప్పేసి మరొకసారి మనకు ఏపీ న్యూస్ వార్తల్లో ఉంది. సో వీరభద్ర ఆలయము ఇన్ఫ్యాక్ట్ ఎందుకు వచ్చింది అంటే మనకు ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఈ రామాలయం కోసం అని చెప్పేసి కొన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నాడు. ఇటీవల మనకు మహారాష్ట్రలో ఉన్న కాళారాం ఆలయం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇంకొక ఆలయం వచ్చింది వీరభద్ర ఆలయం అని చెప్పేసి విజిట్ చేసిండు. సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఎక్కడ ఉందని చూస్తే మనకు లేపాక్షిలో ఉంది. సో లేపాక్షి ఎక్కడ ఉంది మనకంటే ఇన్ఫ్యాక్ట్ సత్యసాయి డిస్టిక్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ మనకు పాత చూస్తే అనంతపురం మొత్తం మీద ఏదో వస్తుంది. రైట్, ఇన్ఫ్యాక్ట్ దీనికి లేపాక్షి అని చెప్పేసి ఎలా పేరు వచ్చింది, మన ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో ఇన్ఫ్యాక్ట్ కథనం వచ్చింది. ఏమని అంటే ఈ సీతని రావణుడు ఎత్తుకెళ్ళినప్పుడు పుష్పక విమానం నుంచి పోయినప్పుడు ఈ జటాయు పక్షి అని చెప్పేసి చూసి రావణుడితో ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసినప్పుడు గాయపడి కింద పడిపోతుంది. రాముడు వచ్చి లేపాక్షి అని చెప్పేసి చెప్పినాడని చెప్పేసి ఆ పురాణ కథ మనకి చెప్తుంది. సో అదే లేపాక్షి అని చెప్పేసి స్థిరపడిపోయింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకు రాముల వారి పాదముద్రలు అని చెప్పేసి కొన్ని కనిపించినాయట. సో దానికి లేపాక్షి అని చెప్పేసి పేరు వచ్చింది. ఈ వీరభద్ర ఆలయంలో ఉన్న ప్రముఖ దైవం ఏంటంటే మనకి శివుడు అని చెప్పేసి పిలుస్తాం. శివుని యొక్క అగ్ర రూపమే వీరభద్ర ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. చాలా కోపంగా ఉన్న రూపం అని చెప్పేసి ఉంటుందట. సో అది వీరభద్ర ఆలయం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇది విజయనగర రాజుల కాలంలో ఇది మనకు నిర్మించబడింది. వెరీ ఫేమస్ మనకి టెంపుల్స్ లోపల వస్తుంది. సో ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి రాజు పేరు పర్టికులర్గా ఏం లేదండి. సో ఇన్ఫ్యాక్ట్ విజయనగర రాజులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతే. రైట్, నెక్స్ట్ బాలరాముడు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మనం దీన్ని డిస్కస్ చేసిన అంశమే మరొకసారి ఈరోజు తెలుగు పేపర్లో వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ రామ్ లాల్ అని చెప్పేసి పిలుస్తాం. 51 అంగుళాల రాముడి విగ్రహాన్ని మనము అయోధ్యలో ఉంచుతున్నాము. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని అరుణ్ యోగి రాజ్ అని చెప్పేసి కన్నడ శిల్పి చెక్కాడు. సో వెరీ ఫేమస్ అరుణ్ యోగి రాజ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ ఇతను ఈ ఇండియా గేట్ దగ్గర ఉన్న చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని కానీ మనకు ఇంకోటి ఈ శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా చెక్కిన శిల్పిగా అరుణ్ యోగిరాజు వెరీ ఫేమస్ అయిపోయాడు. సో ఇన్ఫ్యాక్ట్ కేదార్నాథ్లో ఉన్న ఈ శంకరాచార్యుల వారి విగ్రహం కానీ ఇండియా గేట్ దగ్గర ఉన్న చంద్రబోస్ నేతాజీ విగ్రహం కానీ చెక్కింది అరుణ్ యోగిరాజే. ఇతను వాడిన శిల ఏంటి మనకి కృష్ణశిల అని చెప్పేసి పిలుస్తాం. సో 51 అంగుళాలు అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి.
నెక్స్ట్ నగార శైలి అని చెప్పేసి ఇది కూడా మనకి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ ఈరోజు ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది. సో మేము డిస్కస్ చేస్తాము అయోధ్య రామాలయం యొక్క శిల్పము ఎలా ఉన్నది అని చెప్పేసి, ఆ శైలి ఏంటని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి వెరీ ఫేమస్ అండి. ఈ నగార శైలి అని చెప్పేసి మనం ఇంతకుముందు ఎప్పుడు డిస్కస్ చేసే ఉన్నాం ఆల్రెడీ. సో నగార శైలి కానీ, ఈ ద్రావిడ శైలి కానీ, వేసార శైలి కానీ ఉంటాయి. సో నగార శైలి నార్త్ ఇండియాలో వెరీ ఫేమస్, గుప్తుల యుగంలో స్టార్ట్ అవుతుంది. అటువైపు వస్తే పల్లవుల కాలంలో మనకు ఈ ద్రావిడ శైలి అని చెప్పేసి సౌత్ ఇండియాలో వెరీ ఫేమస్. రెండింటి కలయిక వల్ల దక్కన్ ప్రాంతంలో వేసార శైలి అని చెప్పేసి వస్తుంది. సరే మొత్తం మీద చూస్తే నగార శైలి మనకు ఇన్ఫ్యాక్ట్ నితిన్ సింగ్ అనే పుస్తకం అని చెప్పేసి ఉంటుంది. ఈ ఆర్ట్ అండ్ కల్చరల్కి వెరీ వెరీ ఫేమస్ పుస్తకం అది. సో చదివితే మనము ఇన్ఫ్యాక్ట్ ప్రతి ప్రశ్న చేయవచ్చు, ఆల్మోస్ట్గా అన్ని ప్రశ్నలు చేయవచ్చు. సో ఆ ఆర్టికల్ ఏం చెప్తుందంటే నగార శైలి యొక్క లక్షణాలు ఏముంటాయని చెప్పేసి, ఈ లక్షణాలు మన ఈ అయోధ్య టెంపుల్లో ఉన్నాయా లేవా అని చెప్పేసి డిస్కస్ చేయాలి. ఒక లక్షణం మాత్రము నగర శైలికి భిన్నంగా కనిపిస్తుంది, అది ఏంటని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఈ నగర శైలి అనేది నార్త్ ఇండియాలో వెరీ ఫేమస్. గుప్తుల కాలంలో 5th సెంచరీలో ఇది పుట్టిందని చెప్పేసి చెప్పొచ్చు. గుప్తుల కాలాన్ని మనకు ఈ శిల్పకాలం లోపల స్వర్ణయుగం అని చెప్పేసి పిలుస్తాం. సో ఫస్ట్ ఒక పెద్ద రాతి కట్టడం అనేది ఉంటుంది, దీని మీదనే ఒక ఆలయం మనకు నిర్మించబడుతుంది. సో ఒక స్టోన్ ప్లాట్ఫామ్ మీద టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఫస్ట్ బేసిక్ లక్షణము నగార శైలి లోపల. డైరెక్ట్ భూమి నుంచి ఉండకుండా ఫస్ట్ మన ఎత్తైన మండపం లాంటిది. సో మండపం అన్నది దీన్ని ఎత్తైన రాతి నిర్మాణం అని చెప్పేసి ఉంటే దీని మీద ఫస్ట్ మనకు సో శిఖరము అని చెప్పేసి ఉంటుంది. సో శిఖరము వేరు, విమాన వేరు అండి. శిఖరము అంటే మనకు నగార శైలి లోపల ఉన్నటువంటి ఈ కర్వ్ లైన్ని మన శిఖర అని చెప్పేసి పిలుస్తాం. ఒకవేళ పిరమిడ్ ఆకారంలో ఉంటే దీన్ని ఇన్ఫ్యాక్ట్ విమాన శైలి అని చెప్పేసి పిలుస్తాం. ఇది ద్రవిడ శైలి లోపల ఉంటుంది, ఇదేమో నగర శైలి లోపల ఉంటుంది. ఈ శిఖర ఏదైతే ఉన్నదో సో శిఖర అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది కర్వ్డ్ లైన్ కలిగి ఉంటుందండి. సో నగర శైలి లోపల మనకు ఈ శిఖరాలు ఒకటి కంటే ఎక్కువ కలిగి ఉండొచ్చు, బట్ ఇక్కడ ఒకటే ఉంటుంది మనకు ద్రవిడ శైలి లోపల, దాన్ని విమానం అని చెప్పేసి పిలుస్తాం. సరే మనకి ఇక్కడ అదంతా అవసరం లేదు కానీ, సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏ శిఖరం ఎత్తు ఎక్కువ ఉందంటే ఇది కదా. సో ఇన్ఫ్యాక్ట్ దీంట్లోనే మనకు ఈ గర్భగుడి అయితే ఉంటుందండి. సో గర్భగుడి అంటే మనకు ఆ దేవుడు ప్రధాన దైవం ఉన్న రూమ్ని గర్భగుడి అని చెప్పేసి, గర్భగృహ అని చెప్పేసి పిలుస్తాం. ఈ గర్భగృహ లోపలనే మన దేవుడు ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతన్ని ఐడల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఐడల్, ఇది గర్భగృహ అని చెప్పేసి, ఇది శిఖర అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చిన్నగా మీద కలశ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ అందులో కూడా మనకి కలశ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఈ గర్భగుడి అయితే ఉన్నది ముంగట మనకు ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ శిఖరాలు కదా. సో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి మన పక్క పొంటి. ముంగట ఉన్న ఖాళీ స్థలం దీన్ని మండపం అని చెప్పేసి మనం పిలుస్తాం. మండపం అనేది అన్ని టెంపుల్లలో మనకు కలిగి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ప్రధాన గర్భగుడి ముంగట ఉన్న ఖాళీ స్థలాన్ని మొత్తం మండపం అని చెప్పేసి పిలుస్తాం. అక్కడ భక్తులు ప్రసాదం తినుకుంటా మనకు కనిపిస్తారు. రైట్, సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ ఈ నగర శైలి లోపల ఈ చుట్టూ ప్రకారం అయితే ఉండదండి. సో ప్రకారం అయితే ఉండదు, అంటే ప్రహరీ గోడ మనకి కనిపించదు. అదే ద్రవిడ శైలి లోపల కంపల్సరీ గుడి పక్క వంటి చుట్టూ మనకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ ఇన్ఫ్యాక్ట్ టెంపుల్ యొక్క ప్రధాన ద్వారం దగ్గర మనకు దాన్ని గోపురం అని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటి గోపురం మనకు నగర శైలిలో కనిపించదు. జనరల్గా ఈ టెంపుల్ కంటే ఆ గోపురం మనకు హైట్లో ఉంటుంది. సో నగర శైలి లోపల గోపురాలు ఉండవు, ప్రకారాలు ఉండవు, ఇది కన్ఫర్మ్. అయితే మన ఈ రామాలయం దగ్గర చూస్తే నగర శైలిలో ఉన్నది. ఎస్, ఇది శిఖరనే, కలశ ఉన్నది, ఇట్లనే గర్భగృహం లోపల మన రామ్లలా అని చెప్పేసి ఉన్నాడు, ఇదంతా మండపంలో అట్లా అవన్నీ ఉన్నాయి. సో బట్ ఇక్కడ చూస్తే ప్రకారం కూడా ఉంది, అంటే ప్రహరీ గోడ కూడా ఉంది. సో ఇది అయోధ్య రామాలయం యొక్క నగర శైలి లోపల ఉన్న హైబ్రిడ్ లక్షణం అని చెప్పేసి చెప్పొచ్చు. హైబ్రిడ్ మీన్స్ మనకు కొద్దిగా సో ఇది నగర శైలిలోనే ఉంటూనే ద్రవిడ శైలిని కొద్ది వరకు అనుసరించింది. ప్రహరీ గోడ మనకు కట్టడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ గోపురం మనకి లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది నగర శైలి ఇలా ఉంటుంది అని చెప్పేసి. లక్షణాలు ఏంటి అంటే మనకు సో రామాలయంతో పోలిస్తే నగర శైలిలో ఏం తేడా ఉంది అంటే ప్రకారం మాత్రం మనకు కనిపిస్తుంది, కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది, నగర శైలిలో మనకి ఉండదని చెప్పేసి ఎక్స్ప్రెస్ ఆర్టికల్ చాలా మంచిగా ఈ డయాగ్రామ్ మనకు పూర్తిగా ఎక్స్ప్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇంత చండాలంగా ఏం లేదు కానీ సో అది మనకైతే మంచిగా కనిపిస్తుంది.
ఇన్ఫ్యాక్ట్ ఇది సరిపోతుంది అండి, మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో జనరల్గా ఏ శిఖరంలో గర్భగుడి ఉంటుంది అంటే ఎత్తైన శిఖరంలో మాత్రమే ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హవీషూర్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ మనకి వార్తల్లో ఉంది. సో ఇటువంటి ప్రశ్న ఎగ్జామ్లో ఫ్రీక్వెంట్లీగా అడుగుతున్నాడు. సో హవీషూర్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ అనే సంస్థ రూపొందించింది. దేనికోసం పనిచేస్తుంది అంటే సో హెపాటైటిస్ ఏ రకము దానికి వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది. సో హెపటైటిస్ ఏ మనకి ఇన్ఫ్యాక్ట్ కాలేయము లివర్ ఏదైతే ఉందో లివర్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఏబిసిడిఈ టైప్స్ అయితే ఉంటాయి మనకు. అచ్చా ఇంకోటి హెపాటైటిస్ బి అని చెప్పేసి మనం ఆల్రెడీ వ్యాక్సిన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నాము. యూనివర్సల్ ఇమ్యూన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి భారతదేశం యొక్క టీకా కార్యక్రమం మొత్తం 11 రకాల రోగాలకు టీకాలు ఇస్తుంది. సో అందులో ఒకటి హెపటైటిస్ బి అని చెప్పేసి ఉన్నది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఇస్తున్నాం. బట్ ఇది హెపటైటిస్ ఏ అండి. జనరల్గా మనకి కలుషితమైన ఆహారం నీరు తాగితే వస్తుంది, లేదా హెపటైటిస్ ఏ ఉన్న రోగిని వెళ్ళి ప్రత్యక్ష తాకిడి చేసినా వస్తుంది అని చెప్పేసి మనకు ఆర్టికల్ చెప్తుంది. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఏ టెక్నాలజీ కలిగి ఉందంటే ఇది ఇన్యాక్టివేటెడ్ వైరస్ అండి. ఇది మనకు వస్తుంది ప్రోటీన్ సబ్యూనిటా, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినా లేకుంటే డిఎన్ఏ వ్యాక్సిన్ అని చెప్పేసి వస్తుంది. ఇది ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్ అని చెప్పేసి సో క్రియారహితము అని చెప్పేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది మరి ఏ ఏజ్ గ్రూప్కి ఇస్తున్నారు? సో మన తెలుగు పేపర్లో ఇది అంతా ఇవ్వలేదు, బట్ హిందీలో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇది 12 months నుంచి ఇవ్వచ్చు. సో 49 ఏజ్ వరకు ఇవ్వచ్చండి. పిల్లల నుంచి యుక్త వయస్కుల నుంచి సో పెద్దల వరకు ఇవ్వచ్చు. చిల్డ్రన్స్, అడాలసెంట్ అండ్ అడల్ట్ వరకు ఇవ్వచ్చు. మొత్తం 2 డోస్ కదా. సో ఫస్ట్ డోస్ అయిపోయాక 6 months గ్యాప్తోని సెకండ్ డోస్ ఇవ్వచ్చు. ఇది 2000 రూపాయలు ఎంతో మొత్తం కాస్ట్. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. రైట్. ఒకవేళ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లోపల చేరిస్తే గిట్ట మళ్ళీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇటీవల సెర్వావ్యాక్ అని చెప్పేసి ఈ గర్భాశయ క్యాన్సర్ కోసం మనము డిస్కస్ చేసినాం. ఇంకా చేరుస్తామని చెప్పేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. హెపటైటిస్ ఏ అని చెప్పేసి కాలేయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఈ July 28 మనకు ఇన్ఫ్యాక్ట్ హెపటైటిస్ డే అని చెప్పేసి పిలుస్తాం. బి అయితే మనకు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ వ్యాక్సిన్ లోపల ఉన్నది. నెక్స్ట్ చంద్రయాన్ 3 మరొకసారి వార్తల్లో వచ్చింది. సో LRO అని చెప్పేసి లూనార్ రికానిసెన్స్ ఆర్బిటర్, ఇది నాసా యొక్క పరికరం చంద్రయాన్ 3 లోపల పరికరం ఉన్నదట మనకి. సో అప్పుడు మనం జూలై మాసంలో దీన్ని డిస్కస్ చేసేటప్పుడు పరికరం ఉందా లేదా అని చెప్పేసి డౌట్ఫుల్ మనం చెప్పినాం కదా. సో మొత్తం మీద నాసా పరికరం కూడా చంద్రుని యొక్క పెలోడ్స్ లోపల ఉన్నది. LRO లోపల మనకు ఇంకోటి LRA అని చెప్పేసి ఉంటుంది. సో ఇది విక్రమ్ నుంచి సాంకేతికాలు ఇన్ఫ్యాక్ట్ లేజర్ కిరణాలు పొందిందట. సో నాసా చెప్పడం జరిగింది కాబట్టి విక్రమ్ ఇంకా పనిచేస్తున్నట్టే మనం భావించవచ్చు. నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ కూడా విక్రమ్ ఇంకా పనిచేస్తుంది. చంద్రయాన్ 3 యొక్క ల్యాండర్ పేరు విక్రమ్గా మనకు, సో రోవర్ పేరు ప్రజ్ఞాన్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ విక్రమ్ పనిచేస్తుంది. ఎట్లా చెప్తున్నాం అంటే విక్రమ్లో ఉన్న వన్ ఆఫ్ ది పేలోడే నాసా యొక్క LRO అని చెప్పేసి పిలుస్తాం. LRO లోపల ఉన్న LRA అనేది సో నాసాకి సిగ్నల్స్ పంపింది కాబట్టి విక్రమ్ స్టిల్ వర్కింగ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అది చంద్రయాన్ 3లో ఒక సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి స్లిమ్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో జపాన్ దేశం యొక్క చంద్రయాన్ మిషన్ ఇది. సో స్మార్ట్ ల్యాండర్ ఇన్వెస్టిగేటెడ్ ఫర్ మూన్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇందులో సో ఇది సాఫ్ట్ ల్యాండింగ్ అయింది కాబట్టి ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా ఈ 4 కంట్రీస్ తర్వాత సో ఫస్ట్ రష్యా, సెకండ్ USA, థర్డ్ మనకు చైనా, తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఫోర్త్ చూస్తే ఇండియా అని చెప్పేసి, ఫిఫ్త్ చూస్తే మనకి ఎవరు సో ఈ ఇన్ఫ్యాక్ట్ జపాన్ మనకు రికార్డ్ సృష్టించింది. సో ఇది ఆ 5th కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది H-2A రాకెట్ ద్వారా పోయిందని చెప్పేసి చూసుకోవాలి. తనేగాషిమా నుంచి పంపారు. సో మనకి శ్రీహరికోట ఎట్లా జపాన్కి తనేగాషిమా అట్లా. సో దీన్ని జక్సా అని చెప్పేసి జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పంపడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి ఇదైతే మనకు వార్తల్లో ఉంది. నెక్స్ట్ ల్యాబులో పెరిగిన బీఫ్కి అనుమతి ఇచ్చిన కంట్రీ ఇజ్రాయెల్ అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ జంతువుల నుంచి ఒక కణాన్ని తీసుకొని ఆ మాంసాన్ని డెవలప్మెంట్ చేస్తారు. సో అందులో భాగంగా మనకు ఈ ల్యాబ్లో పెరిగిన బీఫ్కి ఇజ్రాయెల్ దేశం అయితే అనుమతి ఇవ్వడం జరిగింది. రైట్.
నెక్స్ట్ ఈ బీఫ్ చూస్తే మంచి ప్రోటీన్ సోర్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో బట్ ఇది రెడ్ మీట్ చాలా తక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ భీష్మ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో భీష్మ ఏంటి అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ ఒక హాస్పిటల్ పేరు ఇది. అయోధ్య రామాలయం విషయంలో ఏమన్నా అనుకోని విపత్తు వచ్చినప్పుడు రక్షణ కోసం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫేర్స్ వాళ్ళు దీన్ని రూపొందించారు భీష్మ అని చెప్పేసి. ఇంకోటి మనం భీష్మ 3-4 డేస్ బ్యాక్ డిస్కస్ చేసినాం. ఒక టగ్ పేరు ఇది. సో పడవల్ని సముద్రపు ఒడ్డుకి లాగేదాన్ని టగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అది భీష్మ పేరు కూడా టగ్గే మనకు. సో హాస్పిటల్ పేరు కూడా భీష్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పిఎం రాష్ట్రీయ బాల్ పురస్కార్ అని చెప్పేసి 24లో 19 మందికి ఇవ్వడం జరిగింది. పిఎం రాష్ట్రీయ బాల పురస్కార్ అని చెప్పేసి మొత్తం వాస్తవంగా 7 కేటగిరీలో ఇస్తారు. ఈసారి 6 కేటగిరీలో 19 మందికి వచ్చిందండి. సో కేటగిరీలు ఏంది అంటే మనకు పర్యావరణం అంశంలో ఎవరికి రాలేదని చెప్పేసి చెప్పొచ్చు. మొత్తం 7 కేటగిరీలో ఇస్తారు, ఈసారి 6 కేటగిరీలో మాత్రం రావడం జరిగింది. సో మనం ఇటువంటివి వచ్చినప్పుడు పిఐబి న్యూస్లో చూస్తే రాష్ట్రాల పేర్లు ఇవ్వడం జరిగింది. అందులో తెలంగాణ, ఏపీ చూస్తే తెలంగాణకు 1 వచ్చింది, ఏపీకి 1 వచ్చింది. తెలంగాణ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ పెండియాల సో లక్ష్మీప్రియ అని చెప్పేసి ఉన్నది. ఈమెకు ఆర్ట్ అండ్ కల్చరల్ దాంట్లో రావడం జరిగింది. అదే ఏపీ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ సో సూర్య ప్రసాద్ అని చెప్పేసి ఉన్నాడు. సో ఏపీలో మన నేమ్ చూస్తే ఏపీ పేరు మనకి తెలంగాణ వాళ్ళకి అవసరం లేదు కానీ సో ఏపీ వాళ్ళకైతే అవసరం. ఎస్, సూర్యప్రసాద్ అని చెప్పేసి స్పోర్ట్స్లో రావడం జరిగిందండి. సూర్యప్రకాష్ అనుకున్నా బట్ సూర్యప్రసాద్ ఇన్ఫ్యాక్ట్ స్పోర్ట్స్లో వచ్చింది. అయితే తెలంగాణ, ఏపీ కాకపోయినా ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన పేరు సో ఆదిత్య విజయ్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇతనికి శౌర్య లేదా బ్రేవ్, సో బ్రేవరీ ధైర్యవంతుల కేటగిరీలో వచ్చింది. మరణం అనంతరం కాబట్టి ఈ పేరు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 19 మందిలో 18 మందికి సజీవంగా ఉన్నప్పుడే వచ్చింది. విజయ్ చూస్తే మరణానంతరం కాబట్టి, సో శౌర్యం కాబట్టి, బ్రేవరీ కాబట్టి ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్. నెక్స్ట్ బ్రిక్స్ అండ్ సిసిఐ జీవన సాఫల్య పురస్కారం అని చెప్పేసి మన ఖాదర్ వాలి మిల్లెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా వన్ ఆఫ్ ది ఫేమస్ సో ఆయనకి రావడం జరిగింది. నెక్స్ట్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి మనకు ఈ బేగంపేట లోపల వింగ్స్ ఇండియా సమ్మిట్ జరుగుతుంది కదా. సో అక్కడ చూస్తే బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పేసి ఈ కెంపేగౌడ ఫ్రమ్ బెంగళూరు, ఇందిరాగాంధీ ఫ్రమ్ ఢిల్లీ అని చెప్పేసి ఇద్దరికి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు రావడం జరిగింది. సో ఈ కెంపేగౌడ ఇటీవల యునెస్కో అవార్డు కూడా ఇచ్చిందండి, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లోపల ఇన్ఫ్యాక్ట్ మనకి దావోస్లో జరుగుతుంది కదా, ఇండియా హాజరైంది కదా. సో ఇండియా ఒక కూటమిని ఏర్పాటు చేసింది, అదే అలయన్స్ ఫర్ గ్లోబల్ ఫర్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి. ఒక జెండర్ ఈక్విటీ కోసము, మహిళల పట్ల వివక్షత వద్దు అని చెప్పేసి సో ఒక కొత్త కూటమి ఏర్పాటు చేసింది. ఈ కూటమికి 2 సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒకటి చూస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి, సో ఇది నెట్వర్క్ పార్ట్నర్గా పనిచేస్తుంది. ఇంకోటి ఇన్వెస్ట్ ఇండియా అని చెప్పేసి, ఇదేమో సో ఇన్ఫ్యాక్ట్ ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్గా పనిచేస్తుంది. 2 సంస్థల యొక్క తోడ్పాటు అందిస్తుంది గ్లోబల్ అలయన్స్ ఫర్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి. లింగ వివక్షత వద్దు అని చెప్పేసి భారతదేశం యొక్క చొరవ ఇది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే నెట్వర్క్ పార్ట్నర్గా ఉంటే ఈ సంస్థకి ఇన్వెస్ట్ ఇండియా అనేది ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్గా ఉన్నది. దీనికి మిలిండా అండ్ గేట్స్ వాళ్ళు కూడా, ఫౌండేషన్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది అట. అందుకోసం చెప్పి మనకి వార్తల్లో ఉంది. వెరీ వెరీ ఫేమస్ కూటమి జెండర్ ఈక్వాలిటీ కోసం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6వది తమిళనాడు హోస్ట్ చేస్తుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎవరంటే మనకు పిఎం మోడీ స్టార్ట్ చేశాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఇంత మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి తమిళనాడు హోస్ట్ చేస్తుంది. ఆ మాటకు వస్తే సౌత్ ఇండియాలో ఫస్ట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇంతవరకు ఏ సౌత్ ఇండియా రాష్ట్రం కూడా దీన్ని హోస్ట్ చేయలేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మస్కట్ అని చెప్పేసి మనం ఏం తీసుకున్నాము, వీరమంగై తీసుకున్నాము. ఈ వీరమంగై ఏంటి అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ రాణి నాచియర్ వేలు అని చెప్పేసి, సో బ్రిటిష్ ఇండియాకి అగనిస్ట్గా ఫైట్ చేసిన ఫస్ట్ మహిళ పేరే వీరమంగై అని చెప్పేసి బిరుదు. సో ఆ బిరుదుని మనము తీసుకోవడం జరిగింది మస్కట్గా. మళ్ళీ లోగో ఏంటి అంటే మనకి సో తిరువల్లువర్ అని చెప్పేసి వెరీ ఫేమస్ తమిళ్ కవి. సో సంగం సాహిత్యంలో వన్ ఆఫ్ ది ఫేమస్ కవి. తమిళ సాహిత్యానికే పెద్ద పుస్తకము తిరుక్కురల్ అని చెప్పేసి రాసిండు. సో తిరుక్కురల్ ఇటీవల ఈయన జయంతి అయింది కాబట్టి మనం డిస్కస్ చేసినాము. ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు గవర్నర్, సీఎం మధ్య డిస్ప్యూట్ ఏంటని చెప్పేసి ఒకరు కషాయం ధరించిన వస్త్రాలను షేర్ చేస్తే మరొకరు వైట్ వస్త్రాలను షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఫోటో చూస్తే గిట్ట. అందుకు మనకి వార్తల్లో ఉన్న కవి
తిరువల్లువర్. ఆయన ఫోటోని మనం లో తీసుకోవడం జరిగింది. ఇంకోటి సో ఇక్కడ 2 గేమ్స్ మనకు కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి స్క్వాష్ అని చెప్పేసి ఉన్నది, ఇంకోటి సిలంబం అని చెప్పేసి ఉన్నది. ఒక్క నిమిషం ఆగండి. సో ఇంకొకటి అది స్క్వాష్ అండ్ సిలంబం అని చెప్పేసి తమిళనాడు యొక్క సాంప్రదాయ ఆట సిలంబం అని చెప్పేసి పిలుస్తాం. అది కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో ఇన్ఫ్యాక్ట్ మన మోడీ ప్రసంగం చూస్తే 2029లో మేము యూత్ ఒలింపిక్స్ హోస్ట్ చేస్తాము, 36లో సమ్మర్ ఒలింపిక్స్ హోస్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన బిడ్ దాఖలు చేస్తారు, బిడ్ గెలుచుకుంటే 29లో యూత్ ఒలింపిక్స్ మనమే హోస్ట్ చేస్తాం, 36లో ఇన్ఫ్యాక్ట్ సమ్మర్ ఒలింపిక్స్ అని చెప్పేసి మనమే హోస్ట్ చేస్తాం. నెక్స్ట్ కమిటీ లోపల మనకు చిన్న కరెక్షన్ చేసుకోవాలి. సో రాజీవ్ గావా కమిటీ అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ మీద కమిటీ కదా, మొత్తం 5 మెంబర్స్ కదా. అందులో న్యాయ శాఖ, గిరిజన శాఖ, సోషల్ జస్టిస్ అండ్ ఇంకొకటి ఏముంటుంది కేంద్ర హోంశాఖ 4 చెప్పినాం కదా. ఇంకొకటి మనకు సిబ్బంది వ్యవహారాలు అని చెప్పేసి ఉన్నది. సో మొత్తం 5 శాఖల యొక్క సెక్రటరీలు అందులో ఉంటారు. లా మినిస్ట్రీ, సోషల్ జస్టిస్ మినిస్ట్రీ, గిరిజన మినిస్ట్రీ, నెక్స్ట్ తర్వాత హోంశాఖ మినిస్ట్రీ అని చెప్పేసి సిబ్బంది వ్యవహారాల మినిస్ట్రీ అని చెప్పేసి మొత్తం 5 పనిచేస్తున్నారు. సో 5 పేర్లు మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు, కార్యదర్శులు ఎవరని చెప్పేసి జస్ట్ ఏ మినిస్ట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్సీలో వెనుకబడ్డ వర్గాలకి ఇలా న్యాయం చేయాలని చెప్పేసి కమిటీ సిఫార్సు చేస్తుంది. తెలంగాణ వాళ్ళ కోసము మూసీ నదిని థేమ్స్ నదిలాగా డెవలప్ చేయాలని చెప్పేసి ఒప్పందం చేసుకోవడం జరిగింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లోపల. సో మనకి మొత్తం మీద ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ చూస్తే ప్రసన్న బి వరాలే ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయ్యేందుకు అవకాశం ఉన్న వ్యక్తి. ఇఫ్ పాసిబుల్ అయితే రవికుమార్ బిఆర్ గవాయ్ తర్వాత 3వ న్యాయమూర్తి అని చెప్పేసి చెప్పొచ్చు. 3 ఎస్సీ వాళ్ళు వెరీ ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో పనిచేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. 11 ఉమెన్ అడ్వకేట్స్కి సుప్రీంకోర్టు ఒకేసారి ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు సిజేఐ కమిటీ ఒకేసారి 11 మంది మహిళా న్యాయవాదులకి సీనియర్ అడ్వకేట్స్ హోదా ఇవ్వడం జరిగింది. 1961 అడ్వకేట్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఏపీ అనేది కులగణన స్టార్ట్ చేసిన 2వ రాష్ట్రం, ఫస్ట్ బీహార్ అని చెప్పేసి. వీరభద్ర ఆలయం లేపాక్షి లోపల ఉన్నది, పిఎం పెయింట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో బాలరాముడు అరుణ్ యోగిరాజ్ అని చెప్పేసి దీని యొక్క శిల్పి, 51 అంగుళాలు కృష్ణశిల అని చెప్పేసి ఉన్నది. నగర శైలి రామాలయం అనేది నగర శైలిలో ఉన్నప్పటికీ సో ప్రకారము అంటే కాంపౌండ్ వాల్ ఉన్నది కాబట్టి నగర శైలి కంటే భిన్నమైన విలక్షణ గుణం కలిగి ఉన్నది రామాలయం టెంపుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హవీషూర్ అనేది హెపటైటిస్ ఏ యొక్క వ్యాక్సిన్ ఇది ఐఐఎల్ సంస్థ రూపొందించింది. 12 months నుంచి 49 ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు. సో 2 డోసెస్ మనకి ఉంటుంది. లూనార్ రికన్సెన్స్ ఆర్బిటర్ అనేది ఎల్ఆర్ఓ నాసా యొక్క పరిగణ చంద్రయాన్ 3లో విక్రమ్ నుంచి సంకేతాలు పొందింది. స్లిమ్ మిషన్ జపాన్ది. సో 5th కంట్రీగా రికార్డు సృష్టించింది. సాఫ్ట్ ల్యాండింగ్ అయితే సక్సెస్ఫుల్ అయింది. బట్ ఇది పనిచేస్తుంది అని చెప్పేసి మనకి ఇంకా క్లారిటీ అయితే ఏం లేదు. జాక్సా ఇంకా ఏం చెప్పలేదు. ల్యాబ్లో పెరిగిన బీఫ్ని అనుమతించింది ఇజ్రాయెల్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద హైయెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ భీష్మ అని చెప్పేసి ఒక హాస్పిటల్ ఈ రామాలయం టైంలో మనకి ఏమైనా విపత్తులు వస్తే గిట్ట కాపాడుతున్నందుకు ఇది పనిచేస్తుంది. భీష్మ మనకి 1 ఆఫ్ ది టగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి మనకి వార్తల్లో ఉంది. పిఎం రాష్ట్రీయ బాల పురస్కారు 19 మందికి 6 కేటగిరీలో వచ్చింది. తెలంగాణ వాళ్ళ కోసం చూస్తే పెండ్యాల లక్ష్మీప్రియ అని చెప్పేసి ఆర్ట్ అండ్ కల్చరల్. సో ఆంధ్ర చూస్తే ఇన్ఫ్యాక్ట్ మనకి సూర్యప్రసాద్ అని చెప్పేసి ఫ్రమ్ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చినాడు. ఆదిత్య విజయ్ అని చెప్పేసి మహారాష్ట్ర లోపల శౌర్య కేటగిరీలో అవార్డు అయితే రావడము జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ జీవన సాఫల్య పురస్కారము ఖాదర్ వాలీకి వచ్చింది. బెస్ట్ ఎయిర్పోర్ట్స్ వింగ్స్ ఇండియా సమ్మిట్ లోపల కెంపే గౌడ అండ్ ఇందిరాగాంధీ అని చెప్పేసి అవార్డు వచ్చింది. అలయన్స్ ఫర్ గ్లోబల్ జెండర్ ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి సో ఇండియా ఆధ్వర్యంలో కూటమి ఏర్పడింది వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ లోపల. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 6వది తమిళనాడు హోస్ట్ చేస్తుంది. సో మస్కట్ వీరమంగై అండ్ లోగో చూస్తే తిరువల్లువర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సిలంబం అండ్ స్క్వాష్ అనే కొత్త గేమ్స్ వచ్చాయి. సో రాజీవ్ గావ్ కమిటీలో మొత్తం 5 మినిస్ట్రీ యొక్క సెక్రటరీ పనిచేస్తున్నారు. హోంశాఖ, న్యాయశాఖ, సోషల్ జస్టిస్, గిరిజన సిబ్బంది వ్యవహారాలు అండ్ శిక్షణ అని చెప్పేసి ఉంటుంది. మొత్తం 5 శాఖలు పనిచేస్తున్నాయి అందులో. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపు మనకు డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి రివిజన్ సిరీస్ మనం చేస్తాం. బట్ నాకు చిన్న డౌట్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ కంటే తక్కువ మంది చూస్తున్నారు. అంటే రివిజన్ సిరీస్ అవసరం లేదని చెప్పేసి అనుకోవచ్చు మనం మేబీ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.